అమెరికాలో పాలమూరు విద్యార్థి మృతిపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. నిజాముద్దీన్ విషయం బాధ కలిగించిందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడారు. మృతదేహాన్ని పాలమూరుకు తీసుకొచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ కమిటీకి లేఖ రాశానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎంపీ డీకే అరుణ. వెంబడే వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం జరిగింది. వారు అన్ని విషయాలు చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడే చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు. తిరిగి కూడా రాలేదు. అక్కడ ఏదో విద్యార్థుల మధ్యలో గొడవ ఉందని, ఏదో ఇబ్బంది పెడుతుందని గతంలో కూడా చెప్పడం జరిగింది. సో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఈ విధంగా షూట్ చేశారు పోలీసులు అనేటటువంటి విషయం వారి దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ విషయం తెలిసిన వెంబడే నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మాట్లాడి ఎంబడే విషయాలు కూడా తెలపడం జరిగింది. తర్వాత లేఖ కూడా రాయడం జరిగింది. ఎంబడే వారి మృతదేహాన్ని ఇండియాకి తప్పించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని కోరడం కూడా జరిగింది. వెలుగులోకి రాగానే వెంబడే వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం జరిగింది. వారు అన్ని విషయాలు చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా